మంచి నటుడు. ఇంకా లాగెందుకు, అతను ఎవరో చెప్పేస్తాను. జబర్దస్త్ అశోక్. హలో అశోక్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. కథ ఎండలు వచ్చేసినాయి కట, అంత హాయిగా లేమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటారా? ఎస్. మిమ్మల్ని జబర్దస్త్ అశోక్ అని పిలిస్తే ఇష్టమా, లేదంటే ఆర్టిస్ట్ అశోక్ అని పిలిస్తే ఇష్టమా? యాక్చువల్లీ మీరు ఏమని పిలుస్తారు మామూలుగా? జబర్దస్త్ అశోకే అంటాను నేను కదా. సో చాలామంది కూడా అంటే బయటికి వెళ్తే జబర్దస్త్ అశోక్ అంటే దానివల్లే గుర్తింపు వచ్చింది కదా. సో దానివల్ల అందరూ కూడా జబర్దస్త్ అశోక్ అనే అంటారు. ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేసినా కూడా అశోక్ అంటే లేదండి, దాని ముందు ఈ ట్యాగ్ ఏదైతే ఉందో అది తగిలిస్తే ఓ మీరా అని చెప్పేసి అంటారన్నమాట. గుర్తుపడతారు. గుర్తుపడతారు. ఎవరికైనా అంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి కానీ హోటల్స్కి ఎవరికైనా ఫోన్ చేస్తే అందరూ ఎలా పిలుస్తారని కాదండి, మీకు ఎలా పిలిస్తే ఇష్టం? ప్రేమగా ఎలా పిలిచినా ఓకే. అశోక్ అన్న పలికేస్తారా? అశోక్ అన్న పలుకుతాను. పేరెంట్స్ పెట్టిన పేరు కదా, సో మెయిన్ అది. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది యాడ్ చేశారు. సో ఎలా పిలిస్తే ఇంకా ఇష్టం. సో మీరేమని పిలుస్తారు? అశోక్ అనే పిలుస్తాను. అశోక్ అనే పిలుస్తారా? ఇంకంటే ముద్దుగా అన్న పిలుస్తారా ఏంటని? లేదులేండి, నేను అశోక్ అనే పిలుస్తాను. సరే, ఓకే. మిమ్మల్ని జబర్దస్త్లో చూస్తూనే ఉంటాం, స్కిట్లో కానీ. ఈ మధ్య మూవీస్లో కూడా మీరు యాక్ట్ చేస్తున్నారు. రాయి సినిమాలో కూడా మేము మిమ్మల్ని చూసాం. సో దాని గురించి అంతా మాట్లాడడానికన్నా ముందు మనం అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ స్టడీస్ ఏంటి, ఎంతమంది సిబ్లింగ్స్, దీని గురించి ఒకసారి మాట్లాడేసుకుందామా? మీరు ఒకటి తర్వాత ఒకటి అడిగితే బాగుంటుంది. సరే, ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు, నేటివ్ ఎక్కడ? మా నేటివ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి వాళ్ళకైతే మామూలుగా అమలాపురం అని చెప్పేస్తానండి. సో ఏపీ ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు మాత్రం అమలాపురం దగ్గర అప్పనపల్లి అని బాలబాలేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. యాక్చువల్గా ఆ బాలబాలేశ్వర స్వామి టెంపుల్లోనే ఫస్ట్ అన్నదానం స్టార్ట్ చేశారు అనమాట. అంటే తిరుపతి కన్నా ముందే అక్కడ స్టార్ట్ చేశారు. సో అప్పనపల్లి పక్కన పెదపట్నం అని అది మా ఊరు మాట. సో ఎవరైనా ఏపీ వెళ్తే మాత్రం పెదపట్నం, అప్పనపల్లి పక్కన పెదపట్నం అని చెప్తాను. మిగతా వాళ్ళందరికీ అమలాపురం అని చెప్తాను అనమాట. స్టడీస్ వచ్చేసి చాలా దారుణంగా ఉంటుంది మంది. ఎందుకు అంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అలా చదివాను అనమాట. 1 to 6 మా అమ్మగారు ఊళ్ళో చదివానండి, పాసల బుల్లంక అని. అక్కడ చదివాను. మళ్ళీ 7 to ఇంటర్ ఇక్కడ హైదరాబాద్ దోలపల్లి అని గవర్నమెంట్ స్కూలు. ఇంటర్ వచ్చేసి ప్యాట్నీ దగ్గర న్యూ గవర్నమెంట్ కాలేజ్ అని అక్కడ చదివాను. సో మళ్ళీ డిగ్రీకి మళ్ళీ మామిడి కుదురు అని దీప్తి కాలేజ్ అక్కడ చదివాను అనమాట. మీకు ఎంతమంది సిబ్లింగ్స్ అండి? యాక్చువల్గా నేను సిస్టర్ అండి. ఎక్కడ ఉంటారు పేరెంట్స్? పేరెంట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్. నేను వాళ్ళతోనే ఫ్యామిలీ. సో సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. అమలాపురంలో ఉన్న వ్యక్తి హైదరాబాద్కి వచ్చి ఈ విధంగా ఇంత టాలెంట్ జబర్దస్త్లో చూపిస్తాం, కామెడీ చేయడం, నలుగురిని నవ్వించడం, ఇక్కడ వరకు ఎట్లా ఈ జర్నీ అంతా ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్గా మాది పెదపట్నం అని చెప్పాను కదండి. సో మా తాతయ్య గారు వాళ్ళ ఎవరైతే రూట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా నాటకాలు వేసేవారు అంటారు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అలాగా. మా తాతయ్య గారు తర్వాత మా పేరెంట్స్కి రావాలి కదా, వాళ్ళకి రాలేదు. పేరెంట్స్కి, మా పెద్దనాన్న గారికి, వీళ్ళకి రాకుండా ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వచ్చింది. అంటే నాకు వచ్చింది, అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. నాటకాలు అంటే స్టేజ్ మీద నాటకాలు కదండి, బయట వేస్తాం కదా నాటకాలు ఎక్కువ అని. కబడ్డీ మూవీ ఉంది కదా జగపతి బాబు గారు. సో ఆ మూవీ మా ఊర్లోనే షూట్ మొత్తం మా ఊర్లోనే చేశారండి. కబడ్డీ ఒకటి, పందెం, సో ఇవన్నీ కూడా మా ఊర్లోనే జరిగినాయి. సో బ్రహ్మానందం గారితో సీన్ ఉంటుంది అన్నమాట. గోదావరిని బ్రహ్మానందం గారు కాషాయం బట్టలు వేసుకుని చిన్న క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కొబ్బరి చిప్పించుకుని కొడతా ఉంటాడు అనమాట అందరూ. నేను అక్కడ జనాలు మోసం చేసి సీన్ మాట అది. సో అప్పుడు నాకు తెలియదు, జస్ట్ నేను 5-6 years కిడ్ అనుకుంటా. సో తెలీదు ఏంటంటే తెలియదు కదా, జస్ట్ షూటింగ్. సో అవి చూసామాట. తర్వాత కొన్ని సంవత్సరాలకి అదే సీన్ నేను టీవీలో చూసాను. అంటే మనకు ఊహ తెలిసిన తర్వాత చూస్తే ఓహో ఇది కదా అని చెప్పేసి నాకు తెలిసి అక్కడ పడిందేమో బేజం మనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట.